అరే వదిలే. ఈ కొత్త సంవత్సరంలో అందరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవితం ఉండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి అయితే ప్రార్థించాను. అండ్ ఈ వీడియో నేను పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. నేను ఎడిట్ చేసుకున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఇన్ని డేస్కి అయ్యింది నాకు. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ గాడ్? గణేష్. గణేష్. హనుమాన్. హనుమాన్ ఆల్సో యువర్ ఫేవరెట్ గాడ్, రైట్? మంచి చదువుకోవాలి అని మొక్కుకో. మంచి చదువుకోవాలి, అందరూ హెల్తీగా ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెర్రీ ఫ్యామిలీ ఇన్ ఖతార్. చెర్రీ ఫ్యామిలీ ఇన్ ఖతార్. ఓకే, విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. పూజ చేసుకున్నావా? మొక్కుకున్నావా జేజని? బ్రేక్ఫాస్ట్ చేసినావా? ఏం బ్రేక్ఫాస్ట్? దోశ. దోశ. చట్నీ. చట్నీ. ఓన్లీ 2 bites తిన్నావు. ఓకే, ఈరోజు కేక్ చేద్దామా మనం? న్యూ ఇయర్ కదా, కేక్ చేద్దామా? ఓకే, ఫ్రెండ్స్కి చూపిద్దామా కేక్ ఎట్లా చేస్తాము? ఓకే, మేము లంచ్ చేసిన తర్వాత కేక్ చేస్తాము. కేక్ చేసేటప్పుడు మళ్ళీ బాయ్. ఏమైతుందా? తాత ఫోన్ చేస్తుంది. ఉండు ఉండు. ఏం తిన్నావు చెప్పు. బిర్యానీ. కోడి. ఇక్కడ మేము కేక్ చేస్తుంటే మా డాడీ అప్పుడే కాల్ చేశారనమాట. అప్పుడు టైం అక్కడ ఈవినింగ్ అవుతుంది. వర్క్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత చెర్రీతో మాట్లాడడానికి కాల్ చేశారు. మార్నింగ్ ఒకసారి చేస్తే మా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. మేము మా డాడీకి మమ్మీకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పాము. అండ్ ఇక్కడ ఇప్పుడైతే చెర్రీతో మాట్లాడడానికి కాల్ చేశారు. ఇంకా అట్లా మా డాడీతో మాట్లాడుకుంటూనే కేక్ చేసాము. చెర్రీకి మా డాడీతో అయితే చాలా బాండింగ్ ఉందన్నమాట. ఫుల్ మాట్లాడతాడు, ఫుల్ ముచ్చట్లు పెడతాడు. కాల్ చేస్తే అసలు ఒక్కోసారి తనకు మూడు ఉందంటే ఒక 1 hour వరకు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. తాత ఇది అది అని ఆడుకునే ఆటలన్నీ చూపిస్తాడు, ఇంకేమేమో చెప్తూనే ఉంటాడు. స్కూల్లో ఇది జరిగింది అది జరిగింది అని చెప్తూనే ఉంటాడు. వాడికి మూడ్ లేకపోతే మాత్రం అస్సలు మాట్లాడు. సో ఇట్లా మాట్లాడినప్పుడైతే ఎక్కువసేపే మాట్లాడతాడు మా డాడీ కూడా. ఇంకా అట్లా మా డాడీతో మాట్లాడుకుంటూనే మేము ఇక్కడ కేక్ అయితే చేస్తున్నాము. మేము చేస్తున్న కేక్ వచ్చేసి లెమన్ కేక్ అనమాట. అండ్ నేను ఇక్కడ మైదా యూజ్ చేయట్లేదు. గోధుమ పిండితో షుగర్, గోధుమ పిండి, ఎగ్స్, ఇంకా లెమన్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా యాజ్ యూజువల్. అండ్ నేనేమి ఇక్కడ రెసిపీ షేర్ చేయట్లేదు, యూట్యూబ్ ఛానల్స్లో ఆల్రెడీ ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్రీక్వెంట్గా కప్ కేక్స్ చేస్తూనే ఉంటాను. కానీ మా చెర్రీ ఏంటి, ఈసారి నేను చేస్తా అమ్మ నాతో చేయించు కేక్ అని అంటే, సర్లే ఈరోజు న్యూ ఇయర్ కదా చేసుకొని కట్ చేసుకుందాంలే అని చెప్పి స్టార్ట్ చేసాము. సో అట్లా మా డాడీతో మాట్లాడుకుంటూనే కేక్ ప్రాసెస్ అంతా చేస్తున్నాము. మా చెర్రీ చూడండి, ఒకవైపు తాతతో మాట్లాడుకుంటూనే ఒకవైపు ఇక్కడ కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తూ ఉన్నాడు. సో అట్లా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇంకా మా నాన్నకైతే వేరే కాల్ వస్తే కాల్ కట్ చేసాము. ఇంక ఇక్కడ మేము బ్యాటర్ అంతా ప్రిపేర్ అయిపోయింది, ఫైనల్ మిక్సింగ్ చేస్తున్నాము. కేక్ అయ్యే లోపల క్రీమ్ చేసుకొని పెట్టుకుందాం. కేక్ అయ్యేసరికల్లా క్రీమ్ రెడీగా ఉంటే మనం కేక్ అయినాక బయటికి తీసినాక క్రీమ్ వేయాలి. దీంతో ఒకసారి మిక్సీ ఫ్లోర్ వేసి చేస్తున్నాం. ఓకే, ఇంకా ఇందులో ప్రిజర్వేటివ్స్ ఏం వేయట్లే మనం.
అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం, అందుకనే హెల్దీ కేక్. ఓకే, ఈ కేక్ జేజ కూడా తింటారా? కేక్ జేజ తినరు, అప్పుడు కేకులు ఏం లేవు, జేజ వాళ్ళు ఓన్లీ ఫ్రూట్సే తింటారు. ఎందుకు? ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ట్యాప్ ట్యాప్ చేయాలి. ట్యాప్ ట్యాప్ ట్యాప్. చూడు, ట్యాప్ ట్యాప్. ఎందుకు? ఇట్లా ట్యాప్ చేస్తే మధ్యలో ఉన్న ఖాళీ ఉన్న దగ్గర ఫిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇందులో పెట్టాలి. బేక్ చేసిన తర్వాత బయటికి తీసి మనం ఓకే. ఇందా కేక్ చెరీ చెక్ చేసినావా? చేస్తావు ఒకసారి చూద్దాం. అయ్యా, అప్పుడే తిని కూడా చూస్తున్నావా? ఎట్లుంది? సూపర్ ఉంది. క్రీమ్ పెడితే ఇంకా డెకరేషన్ పెడితే ఇంకా సూపర్ ఉంటుంది. అవును, నువ్వు టూత్ పిక్ ని ఎట్లా పెట్టాలో తెలుసా? చూడు, చూపిస్తా. నేను న్యూటెల్లా కొనుక్కొని వస్తా. ఆగు, ఇక్కడ చూడు. నువ్వంతా ఇక్కడ కేక్ అంతా పాడు చేసినావు. చూడు, ఇగో జస్ట్ ఇట్లా డిప్ చేయాలి, ఇట్లా చూడాలి. ఇగో ఇంత నీట్గా రావాలి టూత్ పిక్. పచ్చిగా ఉందనుకో మళ్ళీ కొద్దిసేపు బేక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని డీమౌల్డ్ చేద్దాం. అంతే, ఇంకో ఇట్లా తీయాలి. ఇదిగో కేక్, ఇగో ఇట్లా స్పాంజీ కేక్. చూడు, ఇగో ఇట్లా లోపల కంటే మళ్ళీ పైకి వచ్చేస్తా. చూడు అమ్మా, నేను న్యూట్రిలా కొనుక్కొని వస్తా. ఉంది ఆల్రెడీ న్యూట్రిలా. సో నాకైతే 35 minutes పట్టింది కేక్ బేక్ అవ్వడానికి. సో ఇప్పుడు నేనైతే కేక్ని ఐసింగ్ చేస్తున్నాను. చాలా సింపుల్. నాకు క్రీమ్ పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట, దాంతో నేను క్రీమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఓన్లీ 1 లేయర్ లాగా మాత్రమే కట్ చేసి చాలా కొంచెం క్రీమ్ మాత్రమే పెడతాను, ఇంకా పిల్లల కోసం అంతే. అది కూడా నార్మల్గా అయితే ఇట్లా క్రీమ్ ఏం చేసుకోమో, జస్ట్ స్పాంజ్ కేక్ చేసి దాన్ని కట్ చేసి బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకుంటాను. సో ఈరోజు కొంచెం స్పెషల్ కదా అని చెప్పి డెకరేట్ చేయడానికి ఇలా క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మేమందరం అయితే రెడీ అయిపోయాము. కేక్ కటింగ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళేది ఉందన్నమాట. సో మా చెర్రీ చూడండి, ఇక్కడ తను వాళ్ళ చెల్లి కోసం న్యూ ఇయర్ కలరింగ్ పేపర్ చేశాడు. అన్నీ నువ్వు వేసినావా? కివి తీసుకో. తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మని థ్యాంక్ యూ చెప్తుంది పండులు. థ్యాంక్ యూ అన్నయ్య. మళ్ళీ చెప్పు కివి, థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పు. అగో చెల్లి థ్యాంక్ యూ చెప్తుంది చెల్లె. మళ్ళీ చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పు. చెల్లె థ్యాంక్ యూ చెప్తుంది, చెప్పు. థ్యాంక్ యూ అన్నయ్య అను. థ్యాంక్ యూ అన్నయ్య. కిసి అన్నయ్యకి, కిసి కివి అన్నయ్య కిసి నాన్న. అన్నయ్య కిసి. అమ్మో, ఫస్ట్ కిస్ ఇచ్చిందిరా బాబు. ఎవరికి వెళ్ళా మాకు కిస్ తెలుసా? కివి నీకే ఇచ్చింది. సూపర్ కివి. బాగుందా కివి? నీకు ఇచ్చిందా అన్నయ్య? నీ గిఫ్టా? అవునా? కేక్ కట్ చేద్దామా? కట్ చేద్దామా? నేను కట్ చేస్తాను ఏడవద్దు. సరే కట్ చేయి, నువ్వే కట్ చేయి. హ్యాపీ న్యూ ఇయర్ జంపండు. కివి పండు, చెరి పండు. అరే అంతగా ఎందుకు కట్ చేస్తున్నావురా? చాలు ఇంకా. ఇట్లా కట్ చేద్దాం.
మా ఇంట్లో కేక్ కటింగ్ దగ్గర అయితే పెద్ద యుద్ధాలే జరుగుతాయి. ఇన్ని రోజులు చెర్రీ ఒక్కడే అనుకున్నా, ఇప్పుడు కివి కూడా స్టార్ట్ అయింది. ఇంకా చెర్రీ అయితే ఏడుస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా కట్ చేస్తున్నాడు అని చెప్పి నేను ఆపేసాను అనమాట. ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంక ఇక్కడ కివి నాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పి తనకి ఇష్టం వచ్చినట్టు తను కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి తిందామని ఏమి ఉండదు వాళ్ళకి, కట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని ఆపరేషన్ చేసేసి పెట్టేసింది. ఇంకా మా చెర్రీని అయితే మళ్ళీ ఇంకొక కేక్ తీసుకొచ్చి కట్ చేద్దులే నాన్న ఏడవకి ఇంకా అని చెప్పి కామ్ డౌన్ చేసాము. ఆ తర్వాత అయితే ఇంకా ఇట్లా కేక్ తినిపించుకుంటున్నారు. వాళ్ళ చెల్లికి అయితే కేక్ వద్దంట. ఒకటే తీసుకో. చిన్నది తీసుకో. ఇక అన్నయ్యకి తినిపిస్తావా నువ్వు? సరే పెట్టు, నాన్నకి పెట్టి, నాన్నకు పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండు. చెప్పు చెర్రీ, హ్యాపీ న్యూ ఇయర్ నాన్న అని చెప్పాలి. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండు. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. కివి పండుగ కూడా పెట్టు. అగో కివి పండు, కివి పండు. ఇగో ఇక్కడ చాకీ ఉంది చూడు, చాక్లెట్ కావాలా నీకు? ఇగో హ్యాపీ న్యూ ఇయర్ కివి పండ్లు పెడదాం. చెంపకి అంటుందమ్మా. ఇగో చెంపకి క్రీమ్ అంటే. ఇగో చెర్రీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండు. ఓకే, ఎట్లుంది కేక్? ఎట్లుంది? బాగుందా? ఎవరెవరు చేసింది కేకు? నువ్వు అమ్మనా? బాగుందా? నచ్చిందా? వద్దా కివి? ఇంకా కొంచెం తిన్నా. ఆనకి హ్యాపీ న్యూ ఇయర్. ఆనిక నైఫ్ తీసుకో. హ్యాపీ న్యూ ఇయర్. కివి నాన్నకు ఎత్తుకుది, నైఫ్తో పెడతావా? అట్లనే అన్నయ్యకి కూడా పెట్టు. ఆమె నైఫ్ తోటే పెడుతుందంట. ఆగు, ఇది పెట్టా అన్నయ్య. అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీయా ఇప్పుడు? చాలు ఇంకా నీకు చాలు. ఇక నువ్వు తిని. ఇంకా నువ్వు మీ ఫ్రెండ్స్కి చెప్పినావా హ్యాపీ న్యూ ఇయర్ అని? చెప్పలే. చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ అన్నయ్య. లక్కీ అన్నయ్య మిస్ అయినావు కదా నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో. ఇదెవరికి? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ జిన్నక్క. ఇంకా శ్రీకి కూడా. శ్రీకా? హ్యాపీ న్యూ ఇయర్ శ్రీ. శ్రీ కూడా అక్కనే. ఇంకా నివేదక్కకి హ్యాపీ న్యూ ఇయర్ నివేదక్క. విక్కీ హ్యాపీ న్యూ ఇయర్ విక్కీ. ఓకే అయిపోయారా అందరూ? ఇప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరికీ చెప్పు. ఇక అందరికీ అని చెప్పేసి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అని చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఇప్పుడు మరి వెండమ్మాల్కి వెళ్దామా మనం? అక్కడ ఫైర్ వర్క్స్ అవుతున్నాయి, వెళ్దామా? వెండమ్మాల్కి వెళ్దామా? సరే. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి వచ్చినాం మనం? వెండమ్ మాల్. సో ఈరోజు ఈ న్యూ ఇయర్ ఈవినింగ్ వెండమ్ మాల్లో షాప్ కతార్ ఓపెనింగ్ సెరమనీ ఉందన్నమాట. సో చూడ్డానికి వచ్చాము. లాస్ట్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయని చెప్పి ఇంకా ఫైర్ వర్క్స్ చూడొచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి వచ్చాము. Good evening and welcome tonight. We are here so glad to welcome you in the opening ceremony of Shop Qatar, which will continue until the 31st of January.
ఓపెనింగ్ సెరమనీ ఇంకా జరుగుతుంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అలాంటివి ఉన్నాయి. సో ఫైర్ వర్క్స్కి ఇంకా టైం ఉందని చెప్పి మేమైతే టీ ఆర్డర్ పెట్టుకున్నాము కరెక్ట్. ఇంకా చెర్రీ ఏమో న్యూట్రిల్లా చపాతీ కావాలన్నాడు అని చెప్పి ఇంకా చెర్రీ కోసం న్యూట్రిల్లా చపాతీ, ఇంకా మేము టీ తాగాము. అండ్ లాస్ట్లో ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి. సో చూస్తున్నారు కదా ఫైర్ వర్క్స్ ఎంత బాగున్నాయో అసలు. వెండమ్ మాల్ లైటింగ్, ఫైర్ వర్క్స్, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఫైర్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా సాంగ్స్ ప్లే చేస్తారనమాట. ఇంకా అక్కడ అందరూ డ్యాన్స్ చేస్తారు, ఎవరైతే కంఫర్టబుల్ ఫీల్ అవుతారో వాళ్ళైతే అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా మేము కూడా కొద్దిసేపు డ్యాన్స్ చేసాము. ఇంకా నేను అలా రౌండ్గా తిరుగుతూ కివీతో డ్యాన్స్ చేస్తుంటే కివి చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తిప్పు అని చెప్పి నవ్వుతూనే ఉంది. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా చెర్రీ చూడండి ఒక పక్కన ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడో అట్లా కొద్దిసేపు డ్యాన్స్ చేసాము. ఇంకా తర్వాత అసలు ఒకసారి ఆ వెండమ్ మాల్ లైటింగ్స్లో చూడండి అసలు ఎంత బాగుందో సీనరీ, చాలా బాగుండే వ్యూ అయితే. సో ఆ తర్వాత అయితే మేము ఇంకా ఇంత దూరం వచ్చాము, ఇంకా షాప్ కథ స్టార్ట్ అయిపోయింది కదా, అసలు ఒకసారి చూద్దాము వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి ఆఫర్స్ అని చెప్పి షాప్లోకి వెళ్ళాము. ఇంకా వింటర్ వేర్, ఇంకా మా బావ టీ షర్ట్స్ తీసుకున్నాడు, మా చెర్రీకి కూడా టీ షర్ట్స్ ట్రాక్స్ అలా తీసుకున్నాము. ఇంకా నేను మా బావ అయితే జాకెట్స్ తీసుకున్నాము. ఇంకా కివికి షూ, ఇంకా ఇద్దరికి సాక్స్ అట్లా తీసుకున్నాము, వింటర్ కదా అని చెప్పి షాపింగ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా కివి చూడండి అసలు ట్రాలీ మొత్తం నింపేసింది షూస్ తీసుకొని. అసలు ఎంత మంచిగా షూస్ అన్ని తీసుకొచ్చి ఆ ట్రాలీలో నింపేస్తుంది. ఇన్ని చెప్పులు ఎందుకు? చాలు కివి, చాలు. అయ్యా నచ్చిందా? పెట్టుకో, బాగుందా? నడుస్తావా? ఇవి తీయడానికి వస్తుందా బావా? ఇది ముడి ఆగునా పెద్దగా అయింది, పెద్దగా ఉంది. ఆగు కివి.
మా చెర్రీ ఏమో షాపింగ్ మొత్తం సైలెంట్గా స్ట్రాలర్లో కూర్చొని గడిపేశాడు. కివి ఏమో షాప్ మొత్తం చదిరేసింది. అమ్మాయి అనిపించుకుంది. షూస్, సాక్స్, స్పెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ తీసింది అనమాట. ఇంకా అలా మా షాపింగ్ అయితే పూర్తయిపోయింది. బ్యాక్ టు హోమ్. బాయ్ చెప్పు. ఎట్లా చెప్తావు బాయ్? So hope you all like this video. Don't forget to like the video Bye and subscribe to my channel. Thanks for watching. Bye bye.